హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కాస్ కిచెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ రోల్ అన్నమాట. సో మండి స్టైల్ చికెన్ రోల్ అండ్ ఇట్ ఈస్ ఫర్ డైట్ కూడా. ఎవరైతే డైట్ మెయింటైన్ చేసుకుంటున్నారో మేము ఇలా చికెన్ రోల్ తినాలి కానీ తింటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి తీసుకోలేమంటే యూ కెన్ ట్రై దిస్ అన్నమాట. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఏం లేదు, చాలా ఈజీ. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మీరు బయట చికెన్ షాప్ లో చిన్న చిన్న పీసెస్ కట్ చేయమంటే వాళ్ళు కట్ చేసిస్తారు. సో కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాక ఏవైతే మసాలాస్ మనకు కావాలో అవన్నీ వేసుకోండి. లైక్ ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కబాబ్ మసాలా అనేది మీ చాయిస్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే క్విట్ చేసేయచ్చు. దాని తర్వాత కర్డ్ వేసుకొని అండ్ దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో 10 minutes పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో నేను ఇక 2 cubes ఆఫ్ బటర్ వేసాను. ఈ మనకు బటర్ ఎక్కడన్నా దొరుకుతుంది. సో బటర్ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ అండ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, దాన్ని దీంట్లోకి యాడ్ చేసి ఆ ఒక 10 minutes మూత పెట్టేసి ఆ, వదిలేసేయండి. లైక్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయండి. ఇదంతా మాడకుండా ఉంటుంది. హై ఫ్లేమ్ లో పెడితే మాడుతుంది. సో 10 minutes పెట్టేసుకున్న తర్వాత మనకి ఫ్రై అయ్యిందా లేదా అని తెలుస్తుంది. సో అయ్యింటే ఆఫ్ చేసి, లేకపోతే ఒక 1 to 3 minutes అట్లనే పెట్టండి. సో దాని తర్వాత మనకి ఏదైతే సాస్ కావాలో దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాం. సో ఒక కప్ తీసుకొని దాంట్లో నేను కర్డ్ తీసుకున్నాను. కర్డ్ తీసుకున్నాక పెప్పర్ వేసుకోండి. సో పెప్పర్ వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ లేదంటే ఆరిగానోస్ వేసుకోండి. దాని తర్వాత సరిపడినంత ఉప్పు, అంటే మీరు ఎంతైతే కర్డ్ తీసుకున్నారో అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ వేయండి. లెమన్ జ్యూస్ వేసుకున్నాక మంచిగా స్పూన్ తో మిక్స్ చేయండి. సో స్పూన్ తో మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైతే చపాతీ చేసుకున్నారో చపాతీ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇది డైట్ గా మేము తినాలనుకుంటున్నారో చపాతీ చేసుకోండి, లేదంటే నాన్ కూడా తీసుకోవచ్చు. అది టోటల్ యువర్ చాయిస్. చపాతీ లేదంటే నాన్ లేదంటే పరోటా, అది మీ చాయిస్. దాని తర్వాత మనం ఏదైతే చపాతీ తయారు చేసుకున్నామో దాంట్లోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న సాస్ దానిపైన అప్లై చేసుకుని మనము చికెన్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మనము మధ్యలో వేయండి. మధ్యలో వేస్తే ఇట్ కెన్ క్యారీ అనమాట. మీరు సైడ్ లో వేస్తే కూడా ఓకే, కానీ నేను మధ్యలో వేసాను. దానిపైన కొన్ని ఆనియన్స్ వేసి దాని తర్వాత నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. అండ్ దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్ లేదంటే కెచప్, మీ చాయిస్, వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకైతే టేస్ట్ నచ్చింది, ఈవెన్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్స్. సో if you guys like this video, please do like, share, comment and subscribe to my channel. Thank you guys. Bye bye.